చెప్పండి మేడం. మీ పేరు? నా పేరు శంకర్ అండి. ఇప్పుడు రీసెంట్ గా రామ్ చరణ్ గారు మాల్లో ఉన్నారు, మాల్లో ఉండి దర్గాకి వెళ్ళారనమాట. సో ఈ ఇష్యూ మీద కొంతమంది లాయర్లు మాల తీసేయాలి, మీరు మాల తీసేసి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి, అది కరెక్ట్ కాదు అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్? మాల తీసేయండి అనే మాట వాళ్ళు అనడానికి లేదు, అది ఆయన ఒపీనియన్, అది పర్సనల్ ఒపీనియన్, అది వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. కాకపోతే ఆయన దర్గాకి వెళ్ళాడు అనే మాట ఆలోచిస్తే మాత్రం ఆ దర్గాకి అనేది మాలలో వెళ్ళకుండా ఒక ఏఆర్ రెహమాన్ గారికి మాట ఇచ్చానని చెప్పేసి ఆయన అంటున్నారు. ఏఆర్ రెహమాన్ గారికి మాట ఇచ్చాను, అందుకే నేను కడప దర్గాకి వెళ్ళాల్సి వస్తుంది, అమీన్ పీర్ దర్గాకి అన్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా సరే ఇప్పుడు మాల అనేది ఏంటంటే అయ్యప్ప స్వామిని మనం లీనం చేసుకున్నట్టు, ఆయన మనం లీనం చేసుకున్నట్టు కాబట్టి ఆ లీనమైన అయ్యప్ప స్వామిని మన భక్తితో కొలవాలి కాబట్టి మనం కూడా కొంచెం గౌరవించాలి. లేదు మీరు సివిల్లో వెళ్ళండి, సివిల్లో వెళ్ళొచ్చు, సివిల్లో వెళ్ళి మీరు పర్సనల్గా మొక్కకుండా దానికి రామచంద్ర గారికి ఇంకా సానుభూతి పెరుగుతుంది, ఇంకా మంచిగా పెరుగుతుంది. కానీ ఇట్లా మాలలో అనేది వెళ్ళడం అనేది చాలా మందికి మనోభావాలు దెబ్బతీస్తుందండి. అంటే ఎందుకు అక్కడ కూడా ఒక స్వామినే కదా కొలుస్తుంది, ఈయన మాలలోనే ఉన్నాడు, ఒక స్వామినే పూజిస్తున్నాడు, అక్కడ కూడా ఒక స్వామి ఉన్నాడని నమ్మి విశ్వసించే కదా వెళ్ళారు. మరి అటువంటిప్పుడు మరి ఇక్కడ కూడా విశ్వసించినప్పుడు మాల ఎందుకు సివిల్లోనే వెళ్ళొచ్చు కదా, మరి మాల తీసేసి వెళ్ళొచ్చు కదా. ఆ లెక్కన ఆలోచించినప్పుడు అక్కడ కూడా మాల దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఇంత భక్తి చూపెట్టడం అవసరం? మీ ఒపీనియన్ అదే కదా. నేనేమంటున్నానంటే అక్కడ ఉంది దేవుడే, ఇక్కడే ఉంది దేవుడే, సో నేను మాల్లోనే ఉన్నా, అక్కడికి వెళ్ళి చేసిన అదే పూజ కాబట్టి ఆయన్ని రమ్మన్నారు కాబట్టి పిలిచారు కాబట్టి వెళ్ళాను అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా, అది కరెక్టే మేడం. ఏఆర్ రెహమాన్ గారు పిలిచారు వెళ్ళారని అన్నారు, కరెక్టే, మీరు అది అంతవరకు ఓకే. కానీ మాల అనేది ఒక పవిత్రమైన అయ్యప్ప స్వామి దీక్ష, అది ఒక దీక్ష అనమాట. అంటే దీక్షలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన అయ్యప్ప స్వామిని మనం లీనం చేసుకున్నట్టు అనమాట, ఆయన మనలో మనం లీనం చేసుకున్నట్టు అనమాట. అటు వేరే వాళ్ళ ఆలోచనలు ఉండవు, వేరే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు చూసినా స్వామి శరణం అయ్యప్ప అంటాం మనం. ఎందుకంటే ఆ 40 రోజులు అనేది ఆయన లీనంలోనే ఆయన దండంలో ఉండాలి కాబట్టి వేరే ఆలోచనలు మనకు రాకూడదు అనమాట. వేరే ఆలోచన అంటే తప్పుగా వస్తే తప్పు, కానీ భక్తిగా వెళ్తే తప్పేంటండి? అంటే ఇప్పుడు ఆయన మాల అనేది వేసుకొని వెళ్ళడం అనేది ఎంతవరకైనా మనోభావాలకు దెబ్బతీస్తుంది మేడం. మా దీక్ష అనేది ఒక పవిత్రమైన దీక్ష, అది ఇప్పుడు మనకంటూ ఒక ఏ విధంగా దెబ్బతీస్తుంది అని అడుగు. ఏ విధంగా అంటే ఇప్పుడు చెప్పులు వేసుకోలేదు, చెప్పులు వేసుకోరు, డ్రెస్ వేసుకున్నారు, మనకు బొట్టు పెట్టుకున్నారు. ఒక హిందూ భావాలు అనేది ఒక బొట్టు పెట్టుకోవడం అనేది హిందూకు సంబంధించింది. ఇప్పుడు అట్లా అంటే మరి ముస్లిమ్స్ మనం మస్జిద్ నమాజ్కి వెళ్ళినప్పుడు మనం కర్చీఫ్ కట్టుకుంటాం, మనం చేసే ప్రార్థన వేరేలా ఉంటుంది. ఆ ప్రార్థనలు ఆయన చేయలేదు కదా, లోపలికి వెళ్ళినాక బొట్టు తీశాడు అనేది కూడా ఒకటి మీరు గమనించారో లేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు బొట్టు కనపడింది, వెళ్ళిన తర్వాత బొట్టు కనపడలేదంటే అది ఆయన మరి అన్నప్పుడు మనకు దీక్ష అనేది మనకు విఫలమైనట్టే కదా, సఫలం కాలేదు కదా ఆయన వేసుకున్న దీక్ష. అది దానివల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేగాని రామచంద్ర గారిని ఎవరు విమర్శించడానికి లేదు, ఆయన చేసిన పనిని కూడా ఎవరు అడగడానికి లేదు. ఎందుకంటే ఆయన ఒపీనియన్, అది పర్సనల్ ఒపీనియన్. అది కాకపోతే ఒక దీక్షలో ఉన్నప్పుడు అలా చేయడం అనేది చాలా మంది మనోభావాలకు దెబ్బతీసిందని ప్రజలు అనుకుంటున్నారు మేడం. ఇది చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే రామ్ చరణ్ గారు అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు కదా. సో ఇప్పుడు కొంతమంది లాయర్లు ఏమంటున్నారంటే మీరు ఆ మాల తీసేసి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడగండి అంటున్నారు. అది తప్పండి, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మన ప్రపంచానికి ఎంతమంది దేవుళ్ళు? నాకైతే ఒక్కడేనండి. ఎందుకంటే అల్లా అన్న ఆయనే, యేసు అన్న ఆయనే, శివుడు అన్న ఆయనే. తప్పది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము మనసుతో ఏదైనా ఆలోచించాలి, ఇక్కడోటి పెట్టుకొని ఇక్కడోటి ఆలోచిస్తే అది అవ్వదు. ఆయన తప్పేం చేయలేదు, రామ్ చరణ్ ఏం తప్పు చేయలేదు, దేవుడు వేరే కాదు ఆయన వేరు, ఎందుకు విమర్శించాలి? ఇది లేదు కదా, అంతా మంచిదానికి అవుతుంది. ఏం లేదండి, తప్పు ఇది, ఆయన ఇష్టం. అది అయ్యప్ప స్వామి వేరే కాదు, అల్లను వేరే కాదు, అంతా ఒకటే. మనము నా కులం వేరే, నీ కులం వేరే, అంతేగాని మనిషి మన ప్రపంచంలో రెండే కులాలు, ఒక ఆడ కులం, ఒక మగ కులం, అంతే తేడా. మగ కులం ఎక్కడైనా తిరిగి వస్తుంది, ఆడ కులం కొంచెం భయంగా ఉంటుంది. స్టార్స్ చూస్తే చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు కదా, అలాంటిది మరి స్టార్సే అలాగా అంటే ఇప్పుడు మాలలో ఉండి కూడా దర్గా దగ్గరికి వెళ్ళారు అంటే అందరూ ఒకటే అని చెప్తున్నా కూడా కొంతమంది లాయర్లు ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడం అండ్ ఎందుకు ఆ ఏకత్వాన్ని చూపించడానికి స్టార్స్ అలా ముందుకు వస్తున్నా కూడా దాన్ని ఖండించాలి అని చెప్పి చూడడం ఎందుకంటే అది చాలా తప్పండి. ఎందుకంటే ఆయన
వాళ్ళు ఫ్యాన్స్ ఏదో లేకుంటే అభిమానంతో వాళ్ళు పిలిచారు, వెళ్ళాడు అయ్యప్ప స్వామిలో. కానీ ఏ తప్పేం లేదండి, వెళ్తే తప్పేముంది? దేవుడు అన్న తర్వాత మనకు అంతా ఒకటే. నేను చెప్పాను కదండి, ఆడ మగ రెండే కులాలే.